వెల్కమ్ బ్యాక్. బ్రిటిష్ కాలంలోనే అది మున్సిపాలిటీ. నేడెలా ఉండాలి? కానీ అభివృద్ధిలో ఇది లాస్ట్ అని చెప్పొచ్చేమో. ఈ సెగ్మెంట్లో ప్రధాన సమస్యలు: 1. సింహాచలం నిర్వాసితులు, 2. భీమిలిలో జాడలేని టూరిజం, 3. తాగునీటి కొరత, 4. గోస్తని నదిపై వంతెన. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంకి వస్తే సింహాచలం నిర్వాసితులది. ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువై దేవస్థానం పరిసరాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. తరతరాలుగా కొండపై ఉన్న ప్రజలను కిందికి తరలించింది ప్రభుత్వం. వారిని ఆదుకోవడంలో మాత్రం అన్ని ప్రభుత్వాలది నిర్లక్ష్యమే. వారి సాగుబడిలో ఉన్న భూములను దేవస్థానం లాక్కునే ప్రయత్నం చేస్తోంది. చిన్నప్పటి నుంచి మేము ఎక్కడో పుట్ట ఎక్కడో పెరిగామండి. మాకు ఉన్నందుకు ఇల్లు లేదు, ఉండకుండా పొయ్యి లేదండి. ఈ కొబ్బరికాయ అమ్ముకొని మా పిల్లలు మేము పోషించుకోవాలి. మాకు మటుగా ప్రభుత్వం వల్ల మాకు వచ్చిన ఇల్లులు కానీ ఏమి మాకేం లేవండి. ఊరేకలు అమ్ముకొని ఏదో బతుకుతాను, అయ్యా అమ్ముకొని అవ్వలేదు, చేయనవ్వలేదు. ఒక ఇల్లు లేదు, వాకలి లేదు. చిన్నప్పుడు కానీ తాతండ్రుల కానీ మేము ఇదే బతుకు. మాకు కొండ నుంచి అందరినీ దింపిస్తారు కానీ వాళ్ళకి గవర్నమెంట్ ప్యాకేజీ మాత్రం ఇవ్వలేదు సార్. దేవస్థానం వేరేదో ప్యాకేజీ ఇచ్చింది వాళ్ళకి, కానీ వాళ్ళకి ఇచ్చింది కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు సార్. గ్రామస్తులందరూ ఖాళీ చేయించి ద్వీక్షేత్రం అభివృద్ధి పనులు అన్నారు, కానీ ద్వీక్షేత్రం అభివృద్ధి పనులని ఒక్క పని సరిగ్గా చేయలేదు సార్. ఇక్కడ శాసనసభ్యులు ఒక జూన్ 1 నిరాహార దీక్ష చేస్తామంటారు, చేయరు. ఇంకో శాసనసభ్యుడు అమావాస్యకు వస్తుంది, పౌర్ణమికి వస్తుంది, దీపావళికి వస్తుంది, దసరాకు వస్తుంది, భూ సమస్య పరిష్కారం చేస్తామని మోసం చేస్తాను తప్ప ఈ పంచగ్రామాల భూ సమస్య అసలు పరిష్కారం చూపించే మార్గమే లేదండి. ఇక మరో సమస్య భీమిలి టూరిజం. ఇక్కడి సాగర తీరం ఎంతో ఆహ్లాదకరం. భీమిలిలో షూటింగ్ చేసుకున్న సినిమా హిట్టే అని ఓ సెంటిమెంట్ ఉంది. మరో చరిత్ర, చంటబ్బాయ్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, బన్నీ వంటి ఎన్నో సినిమాల్లో భీమిలి అందాలు తెరకెక్కాయి. పొరుగున ఉన్న విశాఖ బీచ్లు కిటకిటలాడుతున్న టూరిజం ప్రాజెక్టులు రాక భీమిలి కళ తప్పింది. ఒకనాడు సినిమాల కోసం వచ్చిన చిరంజీవి ఈ మధ్య పర్యాటక మంత్రి హోదాలో భీమిలి వచ్చి స్థానికులకు భరోసా ఇచ్చారు. సముద్రం కోస్ట్లో ఉంది, కోస్ట్ సైడ్లో. ఇది చాలా వన్ ఆఫ్ ది గుడ్ టూరిస్ట్ స్పాట్ అవ్వచ్చు. బట్ వేరేజ్ ఇక్కడ చాలా ఓల్డ్ థింగ్స్ ఉన్నాయి. లైక్ లైట్ హౌస్ పాతది ఉంది, ఒక ఇక్కడ డచ్ పోర్ట్ టూమ్స్ ఉన్నాయి. సో ఈ యాంగిల్లో వీటిని డెవలప్ చేస్తే, లైక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే అవి బాగుంటాయి. సో పీపుల్ వుడ్ కమ్ అండ్ సీ, అండ్ ఈ ప్లేస్ ఇంకా గ్లోబల్ మ్యాప్ మీద ఇంకా బాగా వస్తుందని వీ కుడ్ డెవలప్ దట్. యాక్చువల్లీ చాలా మంచి గుడ్ ప్లేస్, బీచ్ ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ టూరిస్ట్ అండ్ ఆల్, అండ్ వెరీ గుడ్ ప్లేస్. ఇక్కడ లైట్ హౌస్ ఉంది. దిస్ వుడ్ బి మోర్ డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది. విశాఖపట్నం వచ్చిన వాళ్ళు తిరిగి టూరిజం అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి ఇంకా బాగా ఇది డెవలప్ చేస్తే ఇంకా టూరిజం వస్తుంది. చాలాసార్లు వచ్చాను ఈ భీమిలికి, అప్పుడు నుంచి చాలా డెవలప్ అయింది. కానీ ఈ పాత లైట్ హౌస్ it will be required to nice shape and repair to make a old remembrance to people. This is the old lighthouse in the city, and moreover that old municipality in the India. This is first municipality, very good, but seashore little bit cleanliness is required, otherwise everything is okay. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టిన పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద భవనాలుతోని చాలా అందంగా, చాలా డీసెంట్గా, చాలా ఈ వాతావరణం ఎంత ఇంట్రెస్ట్గా ఉండేదంటే మరి చెప్పుకోనంత ఇంట్రెస్ట్గా ఉండేది ఈ వాతావరణం. మరి అలాంటి వాతావరణం ఈ రాజకీయ పరంగా కానీ, ప్రజల పరంగా కానీ ఏ రకంగా అయితే ఆ స్థలాలు అయితేమి, ఆ గృహాలు అయితేమి ఎక్కడికక్కడ మరి అవి కామైపోయి ఇప్పుడు అవి పగలగొట్టడము, ఊరంతా బోడి. ఈ భీమిలి మాత్రం అవి పోగాలి, భీమిలి కలపోయిందండి.
మూడో సమస్య తాగునీటి కొరత. భీమునిపట్నం మండలంలోని చాలా గ్రామాలు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నాయి. ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందడం లేదని వాపోతున్నారు పల్లె జనం. మంచినీళ్ళు కొరీలు ఉన్న వస్తానండి, ఓ రోజు ఆగిపోతే మళ్ళీ ఊర్లో తిరగడమేనండి బిందెట్టుకొని. అంతేగాని మరి మాకు బోర్లు అయ్యేటి నేవి ఇక్కడ. ఇక నాలుగో ప్రాబ్లం గోస్తని నదిపై వంతెనలు. భీమునిపట్నం మండలంలో గోస్తని నది ఉంది. సముద్రం నీరు నదికి పోటెత్తి గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. నదిలో దిగి వెళ్లలేక ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నామన్నది వీరి బాధ. ఇలాగా చాలాసార్లు చెప్పాం సార్ అధికారులకి, చెప్తే పట్టించుకోవడం లేదు. ఎప్పుడూ అది చేద్దాం ఇది చేద్దాం అనమే తప్పగానే ఆ బూత్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ చేసి మళ్ళీ అతను పట్టిపోయారు. మరి ఎవరి ద్వారా పట్టిపోయారో, ఏ ఎమ్మెల్యే ద్వారా పట్టిపోయారో ఎవరికి ఇంకేం అర్థం కాలేదు. అసలు తాగునీటి సమస్య అనేది ఇప్పటి నుంచి ఉన్నది కాదండి, ఇది తాతతండ్రుల నుంచి ఇక్కడ ఉంది. ప్రధానంగా ఈ గ్రామం చూసుకుంటే పాత మూలకుద్దు, కొత్త మూలకుద్దు పంచాయతీలో ఇంటికి ఒక సైనికుడు ఉన్నాడు. మొత్తం అనేక వందలాది మంది భారతావని రక్షణ కోసం అక్కడ శ్రమిస్తున్నారు. కానీ ఆ రకంగా మా సేవలు ఉపయోగించుకున్నారు. కానీ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం అయితే ఏ రకమైన ఎవరి ప్రయత్నాలు చేయట్లేదు. దీనికోసం ఇప్పుడు మంచినీళ్ళ కోసం కంపల్సరీ దాటాల్సిందే, కోటాసరుల కోసం దాటాల్సిందే. ఆ సమయాల్లో నీరు లేకపోయినప్పుడు నీరు తక్కువ ఉంటే వెళ్తారు, లేకపోతే చుట్టూ తిరిగి 10 కిలోమీటర్లు తిరిగి ఒక పక్క 10 కిలోమీటర్లు మొత్తం 20 కిలోమీటర్లు అప్పటి చేయాల్సి వస్తుంది. ఆ రకంగా తెచ్చుకుంటారు. మంచినీళ్ళు కూడా లేకపోతే పక్క గ్రామాలకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. భీమునిపట్నం జనం కష్టాలపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఏమంటున్నారు? అవంతి శ్రీనివాస్తో మా ప్రతినిధి శివనాగరాజు ఫేస్ టు ఫేస్. ఇప్పుడున్నటువంటి పర్యాటక ఏర్పాట్లు కానీ ఇవి కానీ సవ్యంగా లేవనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కానీ ప్రజల యొక్క ప్రధానమైనటువంటి విమర్శ. అది పొరపాటు. అది మరి మొన్న 45 కోట్లతోటి చిరంజీవి గారు టూరిజం మంత్రి అయిన తర్వాత మరి చిరంజీవి గారితో తీసుకొచ్చి ఫౌండేషన్ ఇప్పించడం జరిగింది. విశాఖపట్నం భీమిలి బీచ్ కారిడార్ 45 కోట్లతోటి మరి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధిగా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు మరి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ భీమిలిని ఒక #1 టూరిజం ప్లేస్గా ఉంచడానికి చిరంజీవి గారు కంకణం కట్టున్నారు. మరి ఫస్ట్ స్టేట్లో అక్కడ మన వరంగల్లో ఒక ప్యాకేజీకి డబ్బులు ఇచ్చారు. రెండోది భీమిలియే. మరి ఆయన మినిస్టర్ అయిన సంతకం పెట్టి 48 crores దాంట్లో 5 కోట్ల డబ్బులు కూడా రిలీజ్ చేస్తారు. వర్క్స్ కూడా స్టార్ట్ అయింది. ఇంకోవైపు సింహాచలం 5 గ్రామాల పంచగ్రామాల సమస్య విషయంలో కూడా మీ నియోజకవర్గంలో ఒక గ్రామం ఉంది. ఆ భూముల విషయంలో కూడా రైతులు మేము ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏం చూపిస్తారు? అది వాస్తవం. అది మరి ఆ విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి రోసయ్య గారు ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళడం నేను నాతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అది ఒక నియోజకవర్గానికి సంబంధించింది కాదు, 5 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్య. మరి 5 ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో 5 2 పీఆర్పీ, 2 కాంగ్రెస్, ఒకళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీ ఇద్దరు కూడా కాంగ్రెస్కి వచ్చాం కానీ 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమస్య ఉందని రోసయ్య గారు చెప్తే రోసయ్య గారు కమిటీ చేశారు ఒక 5 ఐఏఎస్ ఆఫీసర్లతోటి. ఆ కమిటీ రిపోర్ట్ కూడా పంపించింది. మరి వాళ్ళు కూడా రెగ్యులరైజ్ చేయొచ్చని చెప్పారు. కానీ 2010 మార్కెట్ రేట్ ప్రకారం చేయమని చెప్పారు వాళ్ళు. మేము ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ 2010 మార్కెట్ రేట్ చాలా ఎక్కువ అవుతుందని చెప్పారు. అది కాకుండా 1998లో అప్పుడు మార్కెట్ రేట్ ఎలా ఉందో దాని ప్రకారం రెగ్యులరైజ్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రుల దృష్టికి ఒక 10-15 సార్లు తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే పరిష్కారం చేస్తారని నాకైతే ఆశ ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణంలో ఇప్పటికే చాలా శంకుస్థాపన శిలాఫలకాలు వేశారు. అదేవైపు ప్రభుత్వ పథకాలు మాకు అందట్లేదనేటువంటి ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఎవరేసారు? మనం వేయలేదు. గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేశారు. దానికి ఏంటంటే ఆ సైట్ డిస్ప్యూట్ ఉంది, జోట్మిల్ సైట్ అని అది అయిపోయింది. అయితే కొత్త సైట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ పక్కన మన కాలేజీ పక్కన 7 acres గవర్నమెంట్ సైడ్. దానికి కూడా కొన్ని అడ్డంకులు వస్తే దాన్ని మరి గత మంత్రుల దృష్టి తీసుకెళ్లి గంటా శ్రీనివాసరావు గారు, బొత్స సత్యబాబు గారు మరి తీసుకెళ్తే అక్కడ నుంచి క్యాబినెట్కి వెళ్ళింది. మొన్న క్యాబినెట్ అప్రూవ్ అయిపోయింది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో మీరు గుర్తించినటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? పరిష్కారం కోసం ఎంతవరకు మీరు చర్యలు తీసుకున్నారు? ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో పంచగ్రామాల భూ సమస్య, అలాగే మధురవాడ జూనియర్ కాలేజీ, ఆనందపురంలో జూనియర్ కాలేజీ, తగలపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్, మరి భీమిలి టూరిజం కింద డెవలప్ చేయడం, మరి అలాగే పాండరంగి బ్రిడ్జ్ ఒకటి పద్మనాభంలో, తర్వాత హిల్ టాప్ రోడ్ ఒకటి, ఇవి గుర్తించాం. వీటిల్లో పంచగ్రామాల సమస్య ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉండటం వలన డిలే అవుతుంది. మరి మధురవాడ జూనియర్ కాలేజీ మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చారు. దాన్ని మంత్రి గంటా శ్రీనివాస గారితో మరి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఇద్దరికి కూడా ధన్యవాదాలు మరి ఇందిరం బాటలో వచ్చినప్పుడు. అలాగే మరి తగరపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా మన క్యాబినెట్లో ఓకే అయింది. దానికి కూడా ధన్యవాదాలు. త్వరలోనే శంకుస్థాపన చేసి పని ప్రారంభం చేస్తాం.
అలాగే మరి 3 పిహెచ్సీలు ఉన్నాయి. సింహాచలం ఆర్ఎస్సీ ఒకటి, మధురవాడ పిహెచ్సీ ఒకటి, భీమిలి పిహెచ్సీ. ఈ మూడింటిని కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. 10 బెడ్ 30 బెడ్, 30 బెడ్ 100 బెడ్ కింద. మరి దానికి అది కూడా ముఖ్యమంత్రి గారి ఫైల్ పెండింగ్లో ఉంది. మరి అది కూడా చేసిన తర్వాత చేయడం జరుగుతుంది. మరి పాండరంగ బ్రిడ్జ్ గురించి కూడా ఇప్పటి నుంచి గత చాలా నుంచి డిమాండ్ ఉంది. నేను నాతో పాటు ప్రధాన అడగడం జరిగింది. మరి అది కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారని అనుకుంటున్నాం. మరోసారి మీరు కనుక రేస్లో నిలిస్తే ప్రజలకు నియోజకవర్గానికి ఎలాంటి హామీ ఇస్తారు, ఏ అభివృద్ధి పనులు చేస్తారు? ఒక ఇండస్ట్రీస్ టూరిజంలో ఈ లోకల్ యూత్ ఎక్కువ మంది చాలా మంది చదువుకున్న వారు ఉన్నారు. వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అవకాశాలు లేక చాలామంది హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతున్నారు. మరి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా కోరటం జరిగింది, అయ్యా ఈ విశాఖపట్నాన్ని ఐటీ హబ్ కింద తయారు చేయండి అని, తర్వాత ఇండస్ట్రీస్ని కూడా మరి ఎంకరేజ్ చేయండి అని. ఈ ఉన్న ఇండస్ట్రీస్లో కూడా ఈ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇవ్వాలనేది అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే ఈ పద్మనాభం రోడ్స్, పద్మనాభం అది అగ్రికల్చర్ ఏరియా, మరి కంపల్సరీ దాని రోడ్స్ డెవలప్ చేయాలనేది. అలాగే మరి ఈ ఆనందపురంలో కూడా ఒక జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ పెట్టాలని అనుకుంటున్నాను. 2014లో భీమిలిలో ఫైట్ ఎలా ఉండబోతోంది? ఓ షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.